సంబంధమైన భక్తి ఎరగిన వాడు ఉంటాడు. భక్తి ఎరగిన వాడితో మనం సహవాసం చేస్తే భక్తి ఎరగిన జీవితంలో ఏమైపోతుందంటే నీ ఆత్మ ఆరిపోతున్నది. ఆర్పేసిన వాడు కానీ ఆ ఆత్మ రగిలించేవాడు కాదు. హల్లెలూయా. చూడండి 15 చదువుకుందాం. నా శ్రమ నీకే తెలిసినోడే చేస్తాడు ఏదైనా. ఎవరంటే ఆయన పేరు యెహోవా. నువ్వు శ్రమ పడుతున్నప్పుడట, నీ బాధ కలిగినప్పుడంట, భక్తుల్లో ఉన్నప్పుడంట, ప్రభుత్వం ఉన్నప్పుడట, నీ శ్రమను చూసిన వాడు జ్ఞాపకం యోబు దేవునితో ఉన్నవాడు శ్రమ పొందుతున్నాడు, శ్రమను సహిస్తున్నాడు. శ్రమ వెనకాల శ్రమ వస్తున్నది. తన శరీరం కోసం భయపడలా, తన ఆత్మ కోసం భయపడిన వాడిగా ఉన్నాడు. శరీరంతో ఉండి జీవించడం, శ్రమను అనుభవించడం వలన ఈ ఆత్మీయ పెంపొందగలను గాక, ఈ ఆత్మ బలపరచబడును గాక అంటున్నాడు. నా శ్రమ నీకు తెలుసాయా? ఎవరున్నారు ప్రభా శ్రమలు ఆదరించడం? దేవుడు ఆదరించబడి వచ్చాను. నేను శ్రమ వచ్చిన లోక సంబంధం వాడు ఆదరించొచ్చాము, అది కరెక్ట్ కాదబ్బా. నువ్వు నమ్మిన దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి శ్రమను భరించేవాడుగా ఉన్నావు. ఆ శ్రమ వచ్చినప్పుడు శ్రమని యేసే భరించగలిగిన వాడు ఉన్నాడు. కల్వరి శిలువలో భయంకరమైన భారమైన బరువైన శివుని మోయగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రతి సమస్యను శ్రమను యేసే భరించబడినప్పుడు ఆ శ్రమను ఆలోచిస్తున్నావా? ఆనందాన్ని ఆలోచిస్తున్నావా? శ్రమను ఆశిస్తున్నావా? ఉపవాస దినాలు ఆలోచించండి. అంత ప్రాణత్యాగం చేయబడిన యేసయ్య అంత భారమైన శిలువ మోయిండగా నీ పాప భారమంతా యేసు మోసి కల్వరి శిలువలో బలియాగమై యెరూషలేము వీధులు వెళుతుంటే అంత భరించగలిగిన యేసయ్య భారాన్ని నువ్వు చూసే చేతులు నీ స్వేచ్ఛ శరీరమైన సౌఖ్యం కోసం ఆశిస్తున్నావా? మళ్ళీ ప్రభుని కావాలి, మనం ప్రభుని అంగీకరిస్తున్నావా? అందులో అంటారన్నమాట, చావైన బ్రతికైన క్రీస్తు కొరకు చనిపోతా ఉంటే కొంతకాలమే. శరీరం నాకు గమనించే ప్రభావ, ప్రాణం ఇచ్చేవయ్యా, ఆత్మ ఇచ్చేవి, అన్నించిన ప్రభావ, అన్ని ఉన్న నా దేహంలో మనిషిగా ఉన్నాడు కాబట్టి సమస్య నీకు తెలియదా? ప్రార్థన చేయబడిన గాక. శోధనతో నీకు తెలియదా? ప్రభు వినిపించబడిన గాక. నా శ్రమ నీకే తెలిసినది. చాలా మంది శ్రమను పొందడానికి ఇష్టపడరు. శ్రమలంటే నీ జీవితంలో జరగకపోతే జరగలేనట్టుగా నీ బాధ, జరగటం లేదు, నా పరిస్థితి బాగోలేదు, నేను ఎదగలేకపోతున్నా, నాకు కావాల్సిన లేవు అని అపేక్ష నీళ్ళు కలిగినప్పుడంట నేనున్నానంటానంట లోకంలో ఉన్నవాడు. దానివల్ల నీ దేహం పాడైపోతుంది. ఒకటి దేహం పాడైపోతే పర్లేదులే, ఆత్మ పాడైపోతుంది. దేహం పాడైపోయిన కృషించిన ఏమో పర్లా, ఆత్మ పాడైపోతే ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఆలోచించుకుని 40 దినాలు ప్రభు నందు ప్రియమైన సంగమా, ఇక్కడ రాయబడిన మాట చదువుకుందాం. యెహోవా నా శ్రమ నీకే తెలిసినది, అంతేనా? అపవాది అంటాడంట నీ శ్రమ నేను జ్ఞాపకం చేసుకుంటానంట వాడు కూడా.